ధైర్యంగా పోండి. దానికి ఇంకా ఇన్ని ముసుగులు ఎందుకు? అక్కడికి పోయేదో జరిగింది, పోనీ అక్కడన్నా జాబితా విడుదల చేశారా? లేదు. శాంతి భద్రతలు లేవు అని మీరు అంటున్నారు. ఇందాక లోపలికి వస్తూ ఉంటే ఎవరో చెప్తా ఉన్నారు, అదే సార్ వాళ్ళు కూడా చెప్తుండేది, శాంతి కూడా అదే చెప్తుంది, శాంతికే భద్రత లేదు అని చెప్తా ఉన్నారు అని. ప్రజలు మీ గురించి ఇంకా ఏంది, జగనన్న ఉంటే రైతు భరోసా వచ్చేది, జగనన్న ఉంటే అది వచ్చేది ఇది వచ్చేది అని అనుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు. ఇంకా భ్రమంలోనే గడుపుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ప్లీజ్ వాస్తవాల్లోకి రండి. రాజకీయాల్లో ప్రతిపక్షం ఉండాలి అని మేము కోరుకుంటాం. ఎందుకంటే అప్పుడప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల వాణి అనేటువంటిది ఆ ఛానల్ దాటుకుని వచ్చేకి ఆలస్యం అవుతుంది. కాబట్టి ప్రతిపక్షం నుంచి వస్తాయి, ప్రజలకు మెరుగైన పాలన ఇవ్వడానికి, మేము సరిదిద్దుకోవడానికి కూడా ఎప్పటికప్పుడు ఛానల్ ఏంటంటే ప్రతిపక్షం. నువ్వు ఆ పాత్ర నిర్వహించడానికి కూడా చేతులు ఎత్తేసినట్టున్నావు. మళ్ళీ అది కూడా పోయి శాసనసభలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోర్టులో అడుగుతావు, ఇక్కడ అడగాల్సింది ఢిల్లీలో అడుగుతావు. అసలు నీ ఆలోచన సైలెంటో. అప్పుడేమో ముఖ్యమంత్రి కార్యాలయంలో కోటరీ పెట్టుకున్నావు, ఇప్పుడు కొత్త కోటరీ తయారైందేమో. నువ్వు నీ పాలన వద్దు అని ప్రజలు తిరస్కరించి నెల రోజులు కూడా కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడే ప్రజలు అట్లా అనుకుంటున్నారు ఇట్లా అనుకుంటున్నారని నీ వంది మాగదులు ఏమన్నా చెప్తా ఉన్నారేమో. ఈ 11 కూడా ఒకటైపోయేటువంటి పరిస్థితికి వస్తుంది. కాస్త మేల్కోండి, వాస్తవాలకు దగ్గరగా రండి. ఈరోజు మేము చాలా ప్లెయిన్గా ట్రాన్స్పరెంట్గా శాసనసభలో శాసన మండలిలో మీరు మీ సభ్యులు హాజరు కావాల్సింది, నిలదీయాల్సింది, పోరాడాల్సింది. శాసన మండలిలో మీకే కదా మెజారిటీ ఉండేది. 30 మంది శాసన మండలి సభ్యులు ఉన్నారు కదా, రావాల్సింది. నేనే ప్రజెంట్ చేశాను. నేను తప్పు చెప్తే ఇదేంటి ఎట్లా వచ్చింది అని అడగాల్సింది, సమాధానం చెప్పేవాడిని కదా మీకు. నేను శాసనసభకి మీరు రారు, శాసన మండలికి మీ శాసన మండలి సభ్యులు రారు. బయట ఎక్కడో ప్రెస్ మీట్, సింగిల్ కెమెరాతో ప్రెస్ మీట్ పెడతావు. ప్రజలు నిన్ను నమ్మారు, ఇప్పుడు చెప్పేది కూడా నమ్మాలి. గవర్నర్ ప్రసంగం అబద్ధం, మేము శాసనసభలో పెట్టేవి నిజం కాదని చెప్తావు.